ఖమ్మం జిల్లా ఏదులాపురంలో కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ స్థాయి బీఎల్ఏల సమావేశం జరిగింది. కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట ఓట్ల తొలగింపుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. 30 నుంచి 35% ఓట్లను ఫేక్ పేరిట తొలగించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్, బెంగాల్ ఫార్ములాను ఇక్కడా ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో కాంగ్రెస్ ప్రభుత్వాలపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపును కాంగ్రెస్ సైనికులు గట్టిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. వైద్యానికి, విద్యకి, రైతన్నలకి, నిరుద్యోగ యువతకి, ఆడబిడ్డకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని కూడా కుంటుపడనీయకుండా జోడెడ్లలా ముందుకు తీసుకుపోతున్నాం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వంలో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.